అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః గురుడిత్యేవ విభావయే భవానీ. గ్రహముల యొక్క ప్రభావం. కొన్ని గ్రహాలు అనుకూలంగా, కొన్ని గ్రహాలు వ్యతిరేకంగా. ఇది చాలా సహజమైన చర్య. అనుకూలమైన గ్రహాల యొక్క ఫలితాలను పెంచుకోవడానికి, వ్యతిరేకంగా ఉన్న గ్రహముల యొక్క ప్రభావాలను తగ్గించుకోవడానికి నివారణ చర్యలు, పోషక చర్యలు ఉంటాయి. వాటిని ఆచరించడం ద్వారా మన కాలాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు, ఆనందమయంగా జీవితాన్ని గడపవచ్చు. వృషభ రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాలలో విజయాలు సాధిస్తారు. ముఖ్యంగా మాట్లాడే తీరు వల్ల అందరూ కూడా వీరికి లోబడి సహాయ సహకారాలు అందించడం ద్వారా ఎన్నో పనులను సాధించగలుగుతారు. వీరి యొక్క కార్యాచరణ అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా చేసేటువంటి పనులు శ్రద్ధగా, ఆర్థిక ప్రయోజనాన్ని ఇచ్చే విధంగా తీర్చిదిద్దగలుగుతారు. ఇతరుల యొక్క సహకారాలు బాగుంటాయి. తల్లివైపు బంధువులు, సోదరులు, మిత్రులు వీరందరి యొక్క సహాయ సహకారాలతో కార్యక్రమాలను సక్రమంగా, సకాలంలో పూర్తి చేయగలుగుతారు. విద్యార్థులు నూతన విషయాలన్నింటినూ గ్రహించగలుగుతారు. అది ఎక్కువగా ఉపకరించే సన్నివేశం అవుతుంది. విద్యార్థులు చేసే ప్రయత్నాలలో విషయాలను గ్రహించడంతో పాటు వాటిని వినియోగించడం విషయంలోనూ, అలాగే ప్రత్యక్ష పరిజ్ఞానాన్ని సంపాదించడం విషయంలోనూ ఎక్కువ శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. పరీక్షలు పాసు కావడమే విద్యకు పరాకాష్ఠ కాదు. విద్య యొక్క లోతును తెలుసుకోగలగాలి. ఆ లోతు తెలియడం కోసం శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా ఉత్తమమైన ఫలితాలు సిద్ధిస్తాయి. స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతాయి. ఆరోగ్య పరిస్థితులు కొంతవరకు మెరుగవుతాయి. అయినప్పటికీ కూడా క్రీం అచ్యుతానంత గోవింద అనే నామాన్ని జపించుకోవడం తప్పనిసరి. ముఖ్య కార్యక్రమాలను వాయిదా వేయకుండా సకాలంలో పూర్తి చేయడం తప్పనిసరిగా చేయాలి. ఆ రకమైన అంశాలలో శని యొక్క ప్రభావం కొంతవరకు బద్ధకాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. అందువలన శనివారం రోజున ఒక 1/2 కేజీ నల్ల నువ్వులతో శివునకు పూజ చేసి వాటిని ఆవులకు సమర్పించుకోవడం ద్వారా ఉత్తమమైన ఫలితాలు సిద్ధిస్తాయి. శనికి సంబంధించిన దశాదోషాలు, గోచార దోషాలు, ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని మొదలైనటువంటి దోషాలను అధిగమించి సకాలంలో పనులను పూర్తి చేయగలుగుతారు. వృద్ధి స్నానంలో అనుకూలమైన ఫలితాలే ఉన్నాయి కాబట్టి త్వరితంగా వృద్ధి చెందే అవకాశాలు ఉంటాయి. అంటే ఉద్యోగాదుల్లో ప్రమోషన్లు మొదలైనటువంటి వాటికి కూడా అవకాశాలు ఉంటాయి. వాటిని బలపరచుకోవడం కోసం శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రాన్ని జపించుకోవాలి.